వాక్యాన్ని వింటున్న సహోదర సహోదరులకు యేసు ప్రభు నామములో వందనములు. ది హోలీ స్పిరిట్ లేక పరిశుద్ధాత్మ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూలోకంలో ఉన్నప్పుడు ఇలాగ చెప్పారు. యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనంలో ఉంది. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని యెడల ఆదరణకర్త మీ వద్దకు రాడు, నేను వెళ్ళిన యెడల ఆయనను మీ వద్దకు పంపుదును. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు నేను వెళ్ళిన యెడల ఆయనను మీ వద్దకు పంపుదును అన్నారు. అలాగే యోహాను సువార్త 15:26వ వచనంలో తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును. పరిశుద్ధమైన గ్రంథంలో మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మను గురించి మాట్లాడినప్పుడు ఆయన అని సంబోధించారు. 16వ అధ్యాయంలో అలాగే పిలిచారు. 15వ అధ్యాయంలో ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును. ఆయన అని ప్రభు పిలుస్తున్నారు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు. ప్రభువారు పరిశుద్ధాత్మ దేవుని గురించి చెప్తూ ఆయన ఎలాగ పిలిచాడు ప్రభు 14వ అధ్యాయం యోహాను సువార్త 14:16వ వచనం. 14:16వ వచనం. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్త అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు, కనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండు. ప్రభు మీలో ఉండును అని స్పష్టంగా చెప్పారు. ప్రభు సంబోధించినప్పుడంతా ఆయన పరిశుద్ధాత్మ దేవుని తండ్రి దగ్గర నుంచి పంపిస్తాను లేక పరలోకం నుంచి పంపిస్తాను అని ప్రభు సెలవిస్తున్నారు. ఆయనకు ప్రభు ఆదరణకర్త అని పిలుస్తున్నారు. సత్యస్వరూపి అయిన ఆత్మ అని ప్రభువారు పిలుస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు గురించి మనకు ప్రభువారు చెప్పిన మాటలు. భూలోకంలో ఉన్న రోజుల్లో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అక్కడుండే వాళ్ళు ఏమని అన్నారు? ఉదాహరణగా మత్తయి సువార్త 12వ అధ్యాయంలో చూద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 31వ వచనం. కాబట్టి నేను మీతో చెప్పున్నది ఏమనగా, మనుషులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును, కానీ ఆత్మ విషయమైన దూషణకు పాపక్షమాపణ లేదు. మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడడానికి పాపక్షమాపణ కలదు, కానీ పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడడానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాపక్షమాపణ లేదు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి నిందిస్తే లేక దూషిస్తే వారికి క్షమాపణ లేదు అనే విషయాన్ని మనం మత్తయి సువార్త 12వ అధ్యాయం 31వ వచనంలో చదువుకున్నాం. ప్రభువారు మార్కు సువార్తలో కూడా ఈ విషయాన్ని మనకు బయలుపరిచారు. మార్కు సువార్త 3వ అధ్యాయం 28వ వచనం. మార్కు సువార్త 3:28. సమస్త పాపములను మనుషులు చేయు దూషణలన్నయు వారికి క్షమింపబడును, కానీ పరిశుద్ధాత్మ విషయము దూషణ చేయువాడెప్పుడును క్షమాపణ పొందక నిత్య పాపము చేసిన వాడై ఉండునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ పట్టినవాడని వారు చెప్పారు. ప్రభువును ఆ రోజుల్లో ఉన్నవారు ఆయన పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయనని వాళ్ళు అపవిత్రాత్మ పట్టిన వారు లేక దయ్యం పట్టిన వాడు అని అన్నారు. అందుకని ప్రభువారు చాలా స్పష్టంగా చెప్పారు, పరిశుద్ధాత్మ విషయం దూషణ చేయవాడు ఎప్పుడునూ క్షమాపణ పొందక నిత్య పాపము చేసిన వాడై ఉండునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అలాగే లూకా సువార్త 12వ అధ్యాయంలో కూడా ప్రభువారు ఈ విషయాన్ని చెప్పారు. లూకా సువార్త 12వ అధ్యాయం 10వ వచనం, మనుష్య కుమారుని మీద వ్యతిరేకంగా ఒక మాట పలుకోవానికి పాపక్షమాపణ కలుగును, కానీ పరిశుద్ధాత్మను దూషించువానికి క్షమాపణ లేదు. ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ దేవుని గురించి మనకు బయలుపరిచిన సత్యం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూలోకంలో ఏం పనులు చేస్తారో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సెలవిచ్చారు. యోహాను సువార్త 16వ అధ్యాయం, యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం, ఆయన వచ్చి పాపమును గూర్చి నీతిని గూర్చి తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొన చేయును. లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు కనుక పాపమును గూర్చి నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడరు కనుక నీతిని గూర్చియు ఈ లోకాధికారి తీర్పు పొందియున్నాడు కనుక తీర్పుని గూర్చి ఒప్పుకొన చేయును. ఇది ప్రభువు పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీద చేసే పనుల గురించి సెలవిచ్చారు. పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు వారు పరలోకానికి వెళ్ళిన తర్వాత ప్రభువారు పరిశుద్ధాత్మ దేవుణ్ణి భూలోకానికి పంపారు. ఆయన ఇప్పుడు భూమి మీద ఉన్నారు. ఆయన ఏం చేస్తున్నారు అంటే పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయను. ఇది ప్రభువారు సెలవిచ్చారు. అలాగే తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తారో అపోస్తలుడైన పౌలు సెలవిస్తున్నారు. చూడండి, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగచేయుట ద్వారాను మనలను రక్షించెను. పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగచేయటం వలన మనల్ని రక్షించారు. ప్రభు ఎక్కడి నుంచి రక్షించారు? తీతుకు రాసిన పత్రిక 3:3లో ఉంది. ఎందుకనగా మనం కూడా మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమై ఉండి దుష్టత్వమునందును అసూయందును కాలం గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించు ఉంటిమి. కానీ మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుడి ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు ఇవన్నీ జరిగినాయి. పూర్వకాలం మనము దేవునికి విరోధమైన కార్యాల్లో చేసేవారు. కానీ దేవుని కనికరము దేవుని దయ ప్రత్యక్షమైనప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా మనకు నూతన స్వభావం దేవుడు అనుగ్రహించి మనల్ని రక్షిస్తున్నారు. అలాగే 6వ వచనంలో మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవన గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులమగుటకు ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకు సమృద్ధిగా అనుగ్రహించారు అని సెలవిచ్చారు. ప్రభువారు భూలోకంలో ఉన్నప్పుడు ప్రభు అయిన పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు ఎలాగ ఉంటాయో మనం కొన్ని చూద్దాము. అపోస్తల కార్యాలు 9వ అధ్యాయంలో, అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం 31, అపోస్తల కార్యాలు 9:31, కావున యూదయ గలిలయ సమరయ దేశంలో ఎందంతటా సంఘము క్షమాభివృద్ధి నొందుచు
సమాధానం కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగ పనిచేస్తున్నాడు? సంఘము క్షేమాభివృద్ధి పొందుతుంది, సమాధానంతో ఉంది, ప్రభువునందలి భయము పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ కలిగి విస్తరించుచు ఉండెను. పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు ఎంత గొప్పగా ఉంటాయో చూడండి. ఆయన సంఘము క్షేమాభివృద్ధి నొందుతుంటుంది ఆయన ఉంటే. తర్వాత సమాధానం ఉంటుంది సంఘంలో, దేవుని అందలి భయం భక్తి కలిగి ఉంటారు, పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి విస్తరించుచూ ఉంటారు. ఇది పరిశుద్ధాత్మ దేవుని ద్వారా భూమి మీద ప్రభు చేసే కార్యాలు. అలాగే మనం యోహాను సువార్త 16వ అధ్యాయంలో ఒక సందర్భంలో ప్రభు ఇలా సెలవిస్తున్నారు. యోహాను సువార్త 16:13. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించు. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియచేయును. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయను కనుక నన్ను మహిమపరచును. పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తున్నప్పుడు ఎలాంటి విషయాలు చెప్తారు? తనంతట తాను ఏమీ బోధించరు. తర్వాత వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియచేయను. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియచేయను కనుక నన్ను మహిమపరచును. ప్రభువారు సంభవింపబో సంగతుల తెలియచేస్తారు అని చెప్తున్నారు పరిశుద్ధాత్మ దేవుడు. కానీ సొంతంగా మాత్రం ఏం చెప్పరు, తనంతట తాను ఏమీ చెప్పడు అని స్పష్టంగా సెలవిస్తున్నారు. ఉదాహరణగా మనకు ద్వితీయోపదేశ కాండంలో ప్రభు ఒక సందర్భాన్ని మనకు చెప్పాడు. అది చూద్దాం. ద్వితీయోపదేశ కాండంలో 18వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండం 18వ అధ్యాయం 20వ వచనం. ద్వితీయోపదేశ కాండం 18వ అధ్యాయం 20వ వచనం. అంతేకాదు ఏ ప్రవక్తయు అహంకారము పూని నేను చెప్పుమని తనకు ఆజ్ఞాపించని మాటను నా నామమున చెప్పునో ఇతర దేవతల నామమున చెప్పునో ఆ ప్రవక్తయు చావలెను. మరియు ఏదో ఒక మాట యెహోవా చెప్పినది కాదని మేమెట్లు తెలుసుకోగలమని మీరు అనుకొనిన ఎడల ప్రవక్త యెహోవా నామమున చెప్పినప్పుడు ఆ మాట జరగకపోయిన ఎడలను ఎన్నడూ నెరవేరకపోయిన ఎడలను అది యెహోవా చెప్పిన మాట కాదు, ఆ ప్రవక్త అహంకారము చేతనే దాన్ని చెప్పిన గనుక దానికి భయపడవద్దు. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఏ ప్రవక్తలు పూర్వకాలం ప్రకటించారో యెషయా ప్రవక్త ద్వారా ప్రకటింపబడిన ప్రవచనాలు యేసుక్రీస్తు ప్రభువారిలో నెరవేరినాయి. దైవజనుడైన దావీదు ద్వారా ప్రకటింపబడినటివి యేసుక్రీస్తు ప్రభువారిలో నెరవేరినాయి. అలాగా ప్రవక్తలు చెప్పినటివన్నీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా అవన్నీ నెరవేరినాయి. మనకి ఇక్కడ స్పష్టంగా ప్రభువారు సెలవిస్తున్నారు, ప్రవక్త యెహోవా నామమున చెప్పినప్పుడు ఆ మాట జరగకపోయిన ఎడలను ఎన్నడూ నెరవేరకపోయిన ఎడలను అది యెహోవా చెప్పిన మాట కాదు, ఆ ప్రవక్త అహంకారంతోనే దాన్ని చెప్పెను కనుక దానికి భయపడవద్దు. ఇలా కూడా చెప్తారు, సొంతంగా కూడా చెప్తారని ప్రభువాక్యంలో
సెలవిచ్చారు. కాబట్టి మనము జాగ్రత్త పడాలి. ప్రభు పరిశుద్ధాత్మ కార్యాల గురించి సెలవిస్తూ రోమీయులకు రాసిన పత్రికలో ఓ సందర్భాన్ని చూద్దాం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. రోమ 5వ అధ్యాయం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడింది. ప్రభు మనకు ఒక నిరీక్షణ ఇచ్చారు. మనం రక్షణ పొందిన రోజు నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటాము అనే నిరీక్షణ ఇచ్చారు. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, ఎందుకంటే పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది. అలాగే రోమ 8వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుంటాం. రోమా 8:14. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్మ. మనకు ఉదాహరణగా ప్రభువారు అపోస్తల కార్యాలు 9వ అధ్యాయంలో ఒక ఉదాహరణ చెప్పాడు. అపోస్తల కార్యాలు 16 7వ వచనం. యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు అని సెలవిచ్చారు. పరిశుద్ధాత్మ దేవుడు మనం ఇక్కడ స్పష్టంగా చూడగలుగుతాం. యేసు యొక్క ఆత్మ. అలాగే మనం ఇప్పుడు చదువుకున్న భాగం రోమా 8:13లో 14వ వచనం. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉంటారు. పరిశుద్ధాత్మ దేవుని చేత నడిపింపబడ్డాం, లేకుంటే యేసు ప్రభు వారి ఆత్మ చేత నడిపింపబడ్డాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీలకు రాస్తూ ఒక విషయాన్ని బయలుపరిచాడు. చూద్దాం. ఎఫెసీ 4వ అధ్యాయం 27. ఎఫెసీ 4:27. అపవాదికి చోటియ్యకుడి. ఒకవేళ అపవాదికి చోటిస్తే ఏం జరుగుతుందో రాశాడు. ఇదే ఎఫెసీ 4:30 వచనంలో. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. అపవాదికి చోటియ్యకుడి. చోటిస్తే పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరిచిన వారం అవుతాం. అందుకే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలో ఈ విషయాన్ని బయలుపరుస్తూ దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉంటారు. మొదటి కొరింథీ 1వ అధ్యాయంలో ప్రభువు వారు అపోస్తలుడైన పౌలు ద్వారా ఈ విషయాన్ని చెప్తున్నాడు. 1 కొరింథీ 1వ అధ్యాయం 2వ వచనం. కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు, అనగా క్రీస్తునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉంటకు పిలువబడిన వారికి. కొరింథీలో ఉన్న దేవుని సంఘము అంటే ప్రభు అయిన యేసుక్రీస్తునందు పరిశుద్ధపరచబడిన వారే పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడిన వారు అని అర్థం దేవుని సంఘము అంటే. ఇప్పుడు 3వ అధ్యాయం చదువుదాం. కొరింథీలో రాసిన మొదటి పత్రిక
3వ అధ్యాయం. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతిని. ఎవరు వీళ్ళు? కొరింథీలో ఉన్న దేవుని సంఘం, అంటే ప్రభు అయిన యేసుక్రీస్తునందు పరిశుద్ధపరచబడిన వారే, పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడిన వారితో అపోస్తలుడైన పౌలు ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతిని అని అన్నారు. ఎందుకన్నారు ఆ విషయం చూద్దాం. 3వ వచనంలో, మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులైన మనుష్య రీతిగా నడుచుకునేవారు కారా? ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోల్లో వాడను అని చెప్పున్నప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా? స్పష్టంగా పౌలు సంఘానికే రాస్తున్నాడు. సంఘంలో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతిని. ఎందుకంటే మీరు శరీర సంబంధులైన మనుషులు, అంటే మీలో అసూయ కలహం ఉండడం వలన మీరు శరీర సంబంధులైన మనుషులు రీతిగా నడుచుకొనుచున్నారు. ఇంకా వీళ్ళలో నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోల్లో వాడను అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు అని పౌలు భక్తుడు స్పష్టంగా చెప్పారు. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడతారో వారందరూ దేవుని కుమారు. కానీ అపోస్తలుడైన పౌలు కొరింథీయులతో సెలవిస్తున్నప్పుడు నేను మీతో ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు మాట్లాడలేకపోయాను. ఎందుకంటే మీరు శరీర సంబంధులైన మనుషులే అని, ప్రకృతి సంబంధులైన మనుషులే అని సెలవిస్తున్నారు. అదే విషయాన్ని రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో వివరించాడు. రోమా 8లో ఈ విషయాన్ని వివరించాడు. రోమా 8:5, శరీరానుసారులు శరీర విషయముల మీద మనసొంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసొంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఎలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రము లోబడనేరదు. కాగా శరీర స్వభావం కలవారు దేవుని సంతోషపరచనేరు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులతో సెలవిచ్చినప్పుడు మీరు శరీర సంబంధులైన మనుషుల్లాగా ప్రవర్తిస్తున్నారు, ప్రకృతి సంబంధులైన మనుషులాగా ప్రవర్తిస్తున్నారు అని సెలవిచ్చారు. శరీర సంబంధమైన మనస్సు ఎలాగుంటుంది అంటే, శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రము లోబడనేరదు. శరీర స్వభావం కలవారు దేవుని సంతోషపరచనేరరు. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమై ఉన్నది. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న యెడల మీరు ఆత్మ స్వభావం కలవారే కానీ శరీర స్వభావం కలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తే మనం ఆత్మ స్వభావం కలవారమే కానీ శరీర స్వభావం కలవారం కాదు. అందుకే స్పష్టంగా చెప్పాడు, దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులే ఉంటారు. కొరింథీలో మనం చూసుకున్నట్టుగా సంఘంకే రాస్తున్నాడు. సంఘం అన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడిన వారికి చెప్తున్నాడు, మీరు శరీర సంబంధులైన మనుషుల్లా ప్రకృతి సంబంధులైన మనుషుల్లాగా నడుస్తున్నారు. ఈ విషయాన్ని గలతీలకు చెప్తూ ఇంకా కొద్దిగా వివరించాడు. మనం ఆ విషయాన్ని కూడా చూద్దాం. గలతీ 5వ అధ్యాయం 16వ వచనం. నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి కనుక మీరేమి నిశ్చయింతురో వాటిని చేయకుందురు.
ఆత్మ శరీరం విరోధంగా అపేక్షిస్తాయి అని స్పష్టంగా సెలవిచ్చారు. ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు అని స్పష్టంగా బయలుపరిచారు. ఇక్కడ శరీర కార్యాల గురించి వివరించాడు. అవి ఎలాంటివో 19వ వచనంలో చెప్తున్నారు. శరీర కార్యములు స్పష్టమైనవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వం, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అలరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటన్నిటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యంను స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. శరీర సంబంధంగా నడుచుకునేవారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోరు. వారికి పరలోక రాజ్యంలో ప్రవేశం లేదు. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఇవన్నీ కూడా ఆత్మ సంబంధంగా నడిచే వారిలో కనపడేటివి. ఇవన్నీ కూడా ఇంకా ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేస్తున్నారు. దేవుని ఆత్మ చేత నడిపింపబడేవారు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉంటారు. తర్వాత 25వ వచనంలో మనం ఆత్మను అనుసరించి జీవించువారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాం. ఒకరినొకరు వివాదం రేపకయు, ఒకరి యందు ఒకరు అసూయపడకయు, వృధాగా అతిశయపడకయు ఉందాం. ఇదంతా కూడా ఆత్మ సంబంధులైన మనుషులు భూమి మీద జీవించే విధానం ఇలాగుంటుంది. ఒకరిని ఒకరు వివాదానికి రేపరు, ఒకరి యందు ఒకరికి అసూయ ఉండదు, వృధాగా అతిశయించటం ఉండదు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనల్ని రక్షించడానికని ఆయన దేవుని స్వరూపము కలవాడై ఉండి దేవునితో ఉండటం, సమానంగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక మనుష్య రూపంలో పుట్టి దాసునిగా తను తాను తగ్గించుకొని మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా తనను తాను తగ్గించుకున్నారు. అంటే ప్రభువారు జీరో అయిపోయారు. ఎందుకొరకు? మనల్ని రక్షించడానికి. ఎక్కడ అతిశయం ఉంది? అతిశయం అంతా కూడా సున్నా అయిపోయింది. మరి ఆయన ఆత్మచేత నడిపింపబడేవారు ఎలా ఉంటారు? అతిశయించరు, నేనే గొప్ప అని అనుకోరు, నేను చేసేదే కరెక్టు, మిగతా వాళ్ళందరూ తప్పు అని వృధాగా అతిశయించరు. కానీ ఒకటి చేస్తారు. 6వ అధ్యాయం గలతీ 6:1 ఉంది. సహోదరులారా, ఒకడు ఏ తప్పితంలోనైనను చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టివారిని మంచి దారికి తీసుకొని రావాలి. ఆత్మ సంబంధులైన వారు ఎవరైనా సరే, సంఘంలో సహోదరులు కానీ సహోదరులు కానీ ప్రభు మార్గంలో నుంచి తప్పిపోయినట్టుగా అనిపిస్తే ఆత్మ సంబంధులైన వారు తానును శోధింపబడుదునేమో అని తన విషయం చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టివారిని మళ్ళీ ప్రభువు దారికి తీసుకొస్తారు. ఇది ఆత్మ సంబంధంగా నడిచేవారి ప్రవర్తన భూమి మీద ఇలా ఉంటుంది. అందుకే పౌలు భక్తుడు సంఘాలకే బోధిస్తున్నాడు. కొరింథీ సంఘానికి బోధించాడు, ఇప్పుడు గలతీ సంఘానికి కూడా బోధిస్తున్నాడు. ప్రభు ఆత్మచేత నడిపింపబడేవారు అందరం కూడా మనం పరీక్షించుకోవాలి. మనం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుని సహాయం చేత నడిపింపబడుతున్నామా? మన వ్యక్తిగత జీవితంలో కానీ, మన కుటుంబ జీవితంలో కానీ, మన సంఘ జీవితంలో ఎలాగుంది? మనం విశ్వాసులుగా ఉండొచ్చు, ప్రభు పనిలో ఉండొచ్చు, లేక బయట ఉద్యోగాలు చేసుకోవచ్చు. మనం ఎక్కడ ఉన్నా, ప్రభు పని చేసినా లేక లోకంలో ఉద్యోగాలు చేసుకున్నా,
మన యేసు క్రీస్తు వారి ఆత్మచేత, పరిశుద్ధాత్మ చేత నడిపింపబడేవారే ఎలాగుంటారు అనేది మనం ఇక్కడ చూస్తాం. కానీ అపోస్తలుడైన పౌలు ఎంత స్పష్టంగా ఎఫెసీ సంఘానికి రాస్తూ అపవాదికి చోటు ఇవ్వద్దండి, అపవాదికి చోటిస్తే పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరుస్తారు అని సెలవిచ్చారు. మనం పరిశుద్ధాత్మ దేవుని చేత నడిపింపబడుతున్నామా, లేక అపవిత్రాత్మ చేత, లేక అపవిత్రమైన సాతాను యొక్క ఆత్మచేత నడిపింపబడు? సాతాను యొక్క క్రియలు ఎంత స్పష్టంగా అవన్నీ శరీర క్రియలు అని పౌలు భక్తుడు స్పష్టంగా వివరించాడు. ఇవన్నీ చేసేవారు నిత్య జీవానికి వారసులు కారు అని చెప్పేశాడు. కొరింథీ సంఘానికి చెప్తూ, మీరు శరీర సంబంధులైన మనుషులు, మీలో అసూయ, కలహం, ద్వేషం ఇవన్నీ ఉన్నాయి. మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు. యూదా అనే దైవజనుడు ప్రకృతి సంబంధులైన మనుషుల గురించి చెప్తూ ఏం చెప్పాడో చూద్దాం. యూదా రాసిన పత్రిక 19వ వచనం, ఒకటే అధ్యాయం ఉంది. యూదా రాసిన పత్రిక 19వ వచనం, అట్టివారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారునయుండి భేదములు కలగజేయుచున్నారు. ప్రకృతి సంబంధులు ఆత్మ లేనివారు, వారు మందిరంలోనే, దేవుని సంఘంలోనే ఉంటూ భేదములు కలగచేస్తారు. ఇది పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాయించిన మాటలు, మన సొంతంగా చెప్పినటివి కాదు. దేవుని ఆత్మచేత ఎవరు నడిపింపబడతారో వారు దేవుని కుమారులు. వారి స్వభావం ఆత్మ సంబంధమైన స్వభావం. వారు నిత్య జీవానికి వారసులు. వాళ్ళు ఆత్మ ఫలములు ఫలిస్తారు. ఎంత గొప్పగా ఉంటాయి, చదువుతుండే ఎంత బాగున్నాయి కదా. ప్రేమ, సంతోషము, సమాధానము, ఇలాగా అన్నీ కూడా మంచి గుణాలు కలిగి వాళ్ళు ఈ భూలోకంలో జీవిస్తారు. ఎవరైనా తప్పిపోయినప్పటికీ కూడా వారిని సమకూరుస్తారు, ప్రభువు కొరకు సంపాదిస్తారు. మన ప్రభువారు మనల్ని సంపాదించుకోవడానికి ఆయన ఎలాగా జీరో అయిపోయాడో, తనను తాను తగ్గించుకున్నాడో, అలాగా ఆత్మ సంబంధులైన మనుషులు, దేవుని ఆత్మ కలిగిన వారు ప్రభు కొరకు సమకూరుస్తారు. ప్రభు మార్గం నుంచి తప్పిపోయిన వారిని ప్రభు కొరకు సమకూరుస్తారు. ప్రభువారు కూడా సమకూర్చారు. భూలోకంలో తన శిష్యులు ఆయన పునరుత్థానుడై 2 సార్లు కనపడినప్పటికి కూడా మూడోసారి నేను మళ్ళీ చేపలు పట్టడానికి వెళ్తామంటే మూడోసారి కనపడి వారిని సమకూర్చుకున్నారు. పేతురు, నన్ను ప్రేమిస్తున్నావా అని ఎంత ప్రేమతో ప్రభు అడిగాడు. అలాగ 3 సార్లు అడిగారు. నువ్వు నన్ను ప్రేమిస్తే ఇగో ఈ పని చేయాలి, నువ్వు నా గొర్రె పిల్లలను మేపుము, నా గొర్రెలను కాయము, నా గొర్రెలను మేపు. అట్లా 3 సార్లు అడిగి 3 సార్లు కూడా ఆయన పనిని అప్పచెప్పారు పేతురికి. ఆయన ఏ ఉద్దేశంతో వాళ్ళని ఏర్పాటు చేసుకున్నారో, ఏ ఉద్దేశంతో తనను పనికి పిలుచుకున్నారో ఆ ఉద్దేశాలన్నీ మళ్ళీ ఆయనకి గుర్తు చేసి సమకూర్చుకున్నారు. వాళ్ళు ఎంతో గొప్పగా ప్రభు పని చేశారు. ఇలాగా భూలోక యాత్రలో మనం దేవుని పరిశుద్ధాత్మ గురించి మనం మాట్లాడినప్పుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ దేవుణ్ణి భూలోకానికి పంపించారు. ఆయన భూమి మీద ఉన్నారు. ఆయన ద్వారానే రక్షణ కలుగుతుంది, ఆయన ద్వారానే నిరీక్షణ కలుగుతుంది. ఆ నిరీక్షణ ఉన్నవాళ్ళు దేవుని ఆత్మ చేత లేక పరిశుద్ధాత్మ దేవుని చేత నడిపింపబడేవారు సమకూర్పు కలిగి జీవిస్తారు. దేవుడు చెప్పినట్టుగా ఆత్మ ఫలాలు వాళ్ళలో కనపడతాయి. శరీర సంబంధమైన క్రియలు వాళ్ళలో ఉండవు. అపోస్తలుడైన పౌలు చెప్పినట్టు కొరింథీ సంఘముకు చెప్పాడు, గలతీ సంఘానికి చెప్పాడు, ఎఫెసీ సంఘానికి చెప్పాడు. వీళ్ళందరికీ సంఘాలే ఇవన్నీ. యేసుప్రభు రక్తం చేత విమోచింపబడిన వారే. అపవాదికి చోటు ఇవ్వద్దండి. వాడు చోటిస్తే వాడు అసూయ, ద్వేషం, కలహము, విభేదాలు సృష్టిస్తాడు. ఎవరిలో? యేసు ప్రభు వారి చేత రక్షింపబడిన వారిలో సృష్టిస్తాడు. ఈ విషయాన్ని మనం పరీక్షించుకుందాం. నేను దేవుని
పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతున్నానా లేక అపవిత్రాత్మ చేత నడిపింపబడుతున్నానా? పరిశుద్ధాత్మ దేవుని చేత నడిపింపబడితే ఆత్మఫలాలు ప్రేమ, సంతోషము, సమాధానము, దయాళుత్వము, ఇలాగా ఈ 9 ఆత్మఫలాలు ఫలించేవారుగా, సమకూర్చుకునేవారుగా, వేరెవరైనా ప్రభు మార్గం తప్పిపోతే నాకు కూడా ఇలాంటి శోధన వస్తుందేమో అని తను తాను జాగ్రత్త పరుచుకుంటూ ఆ సహోదరులను ప్రభు మార్గంలోకి తెస్తారు. ఇది సమకూర్పు. ఇలాంటి ప్రవర్తన కలిగి ఈ భూమి మీద జీవిస్తారు. కానీ రక్షింపబడిన వారే, సంఘంలో ఉన్నవారే శరీర సంబంధమైన మనసు కలిగి, ప్రకృతి సంబంధమైన మనసు కలిగిన వారు అసూయ, ద్వేషము, విభేదాలు కలిగి జీవిస్తారు. ఒక సందర్భంలో ఒక క్రైస్తవుడు నిద్రిస్తున్నప్పుడు ఆయనకు ఒక కల వచ్చింది. ఆయన పరలోకానికి వెళ్ళి తర్వాత ముందు ఒక దేవదూతను చూశాడు. ఆయనను అడిగారు, అయ్యా లోపల భక్త సింగ్ గారికి సంబంధించిన సహవాసంలో ఉండేవాళ్ళు ఉన్నారా అని అడిగాడు. లేరండి అని ఆ దేవదూత చెప్పారు. అదేంటండి అలా చెప్తారు? భూలోకంలో మేము తప్ప ఎవరు వెళ్ళారని వాళ్ళు జీవించారు, వాళ్ళు లేరా అని అడుగుతారు. లేరా? మరి హోసన్నా సంబంధించిన సహవాసాన్ని వాళ్ళు ఉన్నారా అంటే లేరండి. బ్యాప్టిస్ట్ సంబంధించిన వాళ్ళు ఉన్నారా? లేరండి. సిఎస్ఐలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారా? లేరండి. ఇలాగా తనకు తెలిసిన సహవాసాల పేర్లన్నీ చెప్పాడు ఆ క్రైస్తవుడు. దేవదూత ఆయనేమో ఎవరు లేరు అంటున్నారు. ఇంకా చివరికి ఈ క్రైస్తవునికి ఒక అనుమానం వచ్చి అసలు ఎవరున్నారు లోపల అని అడిగాడు. ప్రభువు అయిన యేసుక్రీస్తు వారి రక్తం చేత విమోచింపబడిన వారు లోపల ఉన్నారు అన్నాడు. విమోచింపబడిన వారు ఆత్మ సంబంధంగా ఈ భూమి మీద నడిచిన వారే ఉంటారు, కానీ శరీర సంబంధంగా నడిచిన వారు నిత్య నాశనానికి వెళ్తారు. వాళ్ళు రక్షింపబడి ఉండొచ్చు, ప్రభు వారి మందిరంలో ఉండవచ్చు, కానీ వారు శరీర సంబంధమైన మనసుతో అసూయ, ద్వేషం కలిగి మందిరంలో విభజనలు తీసుకొచ్చి, విభేదాలు తీసుకొచ్చి నష్టం చేసిన వారందరూ నరకంలో ఉంటారు. కానీ సమకూర్పు కలిగి ఆత్మ సంబంధమైన ఫలాలు ఫలిస్తూ ప్రభు కొరకు జీవించిన వారు వాళ్ళు నిత్య జీవంలో ప్రభువుతో ఉంటారు. వాక్యం విన్న మనం అందరం కూడా ఈ సత్యాన్ని గ్రహించి మనము, మన కుటుంబాలు ప్రభువు అయిన యేసుక్రీస్తు వారి ఆత్మ లేక పరిశుద్ధాత్మ కలిగి ఆత్మ ఫలాలు ఫలిస్తూ మంచి ప్రవర్తన కలిగి సమకూర్పు కలిగి దేవుని కొరకు కేవలం యేసుక్రీస్తు వారు ఈ భూలోకంలో ఎలాగ జీవించారో ఎంతగా తను తాను తగ్గించుకొని ఒక ఆత్మను రక్షించడానికి లేక మనందరి రక్షణార్థమై ఆయన ఎలాగా తనను తాను తగ్గించుకున్నారు, అలాంటి మనస్సు కలిగి ప్రభు కొరకు ఆత్మలను సంపాదించేదే దేవుని పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూలోకంలో చేసే పనులు. ఇలాంటి మనస్సు కలిగి జీవించే ధన్యత ప్రభు మనకు, మన కుటుంబాలకు అనుగ్రహించునుగాక. ఆమె.